హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంతవరకు ఎనర్జీ అండ్ మ్యాటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న ఆల్ పై ట్యాప్ చేయండి, ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళటి క్లాస్లో నేను ప్రీవియస్ క్లాస్లో ఈ రోల్ నెంబర్స్, నేమ్స్, డేటా ఎంట్రీ ఎలా చేసుకోవాలో చెప్పాను కదా. ఇప్పుడు మనం దీన్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఈ విధంగా లైక్ జూమ్ చేసి చూపిస్తా. మనం బాటమ్ రైట్ సైడ్లో ఇక్కడ జూమ్ ప్యానెల్ ఉంటుంది కదా, ఇక్కడ జూమ్ చేస్తున్నా. ఇక్కడ వారి సీరియల్ నెంబర్ లైక్ రోల్ నెంబర్ అనుకోండి. ఇది నేను సీరియల్ నెంబర్ ఇచ్చాను, మీరు రోల్ నెంబర్ ఇవ్వచ్చు. రోల్ నెంబర్ 1 2 3 ఇలా 10, నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 10. వారి యొక్క టోటల్ తీసుకున్న ఎవరైతే పాస్ అయినలో వాళ్ళకి పాస్ అని, అదేవిధంగా ఎవరైతే ఫెయిల్ అయినలో వాళ్ళకి ఫెయిల్ అని చూపించాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు పాస్కి ఒక కలర్ ఇవ్వచ్చు. మనం పాస్కి సమ్ కలర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఒక ఫార్ములా తోటి ఆటోమేటిక్గా కలర్ కూడా రావాలి. సపోజ్ మనకు పాస్ ఎంత, ఒక 500 లైక్ 100కి 35 కదా, 35 × 6 లైక్ 210 అవుతుంది. ఈ విధంగా మనకు పాస్ రావాలి. పాస్తో పాటు కలర్ రావాలి అంటే ఇఫ్ ఫార్ములా అప్లై చేసే ముందు మీరు ఈ సెల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా హోమ్ ట్యాబ్లో స్టైల్స్ గ్రూప్లో కండిషనల్ ఫార్మాటింగ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బాటంలో న్యూ రూల్స్, ఇక్కడ ఫార్మాట్ ఓన్లీ సెల్స్ దట్ కంటైన్, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫార్మాట్ ఓన్లీ సెల్స్ విత్, ఇక్కడ సెల్ వాల్యూ ఉంది కదా, మనకు వాల్యూస్ కాదు అక్కడ టెస్ట్. ఇక్కడ డ్రాప్ డౌన్ యారో మార్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్పెసిఫిక్ టెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంటైన్ అంటే దాన్ని ఏం కంటైన్ అయి ఉంటుందంటే ఇక్కడ పాస్ అనేది రావాలి కదా. పాస్కి ఒక కలర్ ఇవ్వాలంటే ఇక్కడ పాస్ అని టైప్ చేసి ఇక్కడ ఫార్మాట్ ఉంది కదా, ఫార్మాట్ అప్లై చేయండి. ఇక్కడ ఫార్మాట్ క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఒక డైలాగ్ బాక్స్ ట్యాబ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో కలర్ ఇవ్వాలి. సపోజ్ నేను ఇది ఇస్తున్నా. ఈ విధంగా శాంపుల్ ఇక్కడ చూపిస్తుంది. ఓకే అదేవిధంగా మరియు ఫెయిల్కి కూడా కలర్ ఇవ్వాలి కదా. ఇక న్యూ రూల్ మళ్ళీ సేమ్ ఫార్మాట్ స్పెసిఫిక్ టెస్ట్ కంటైన్ ఫెయిల్. ఈ విధంగా ఇచ్చి ఫార్మాట్ అనేది అప్లై చేయాలి. దీనికి రెడ్ ఇద్దాం, రెడ్. ఓకే ఇప్పుడు మనం ఫార్ములా అనేది అప్లై చేద్దాం. ఇక్కడ ఫార్ములా, దీనికి ఏ ఫార్ములా అప్లై చేయాలి? ఇఫ్ ఫార్ములా అప్లై చేయాలి. ఈక్వల్ టు ఇఫ్ ట్యాప్ లాజికల్ టెస్ట్. సపోజ్ దీన్ని ఈ టోటల్ని బేస్ చేసుకొని మనకు పాస్ ఫెయిల్ అనేది చూపించాలి కాబట్టి ఇక టోటల్ ఉన్న సెల్ని రిఫరెన్స్గా తీసుకొని ఈ సెల్ ఒకవేళ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 210 అయితే షో మీ పాస్, అదర్వైజ్ 210 కన్నా తక్కువ ఉంటే షో మీ ది ఫెయిల్. ఈ విధంగా డబుల్ కోర్స్లో ఇవ్వాలి. ఇది చాలా క్లారిటీగా చూడండి. నేను ఎలాగైతే ఇస్తున్నా అలాగే ఇవ్వండి. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూసారా, పాస్ ఈ కలర్లో రావడం జరిగింది. సపోజ్ మనం డ్రాప్ డౌన్ చేద్దాం. చూసారా, ఇక్కడ ఫెయిల్. ఎందుకు? ఈ 210 కన్నా తక్కువ ఉంది 205. ఇక్కడ ఫెయిల్ 210 కన్నా తక్కువ ఉంది 150. ఇక్కడ కూడా ఫెయిల్ 190. సో ఈ విధంగా చేసుకోవచ్చు. ఈ విధంగా కండిషనల్ ఫార్మాటింగ్ యూజ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా వాటికి రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.